హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అయితే కావ్యని పుట్టింట్లో దించేస్తాడు. దించేసి సరాసరి ఇక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన రాజ్ని ఇక అపర్ణ అడుగుతుంది. రాజ్ కావ్య ఏది అని చెప్పి అడగగానే అది మమ్మీ, ఇక కావ్యకి కొంచెం ఇక ఒక 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండాలని ఇక అక్కడ దించొస్తున్నాను అని చెప్పి అంటాడు. అదేంటి ఇంట్లో ఇక కనీసం చెప్పకుండా అలా ఎలా వెళ్ళింది అని చెప్పి అనగానే తను వెళ్ళనంది, నేనే ఇక 2 రోజులు కదా అని చెప్పి ఇక దించేసి వస్తున్నాను మమ్మీ అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే అపర్ణ సరే అయితే అని చెప్పి వస్తూ ఉంటే ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాని, అదేంటి ఎప్పుడూ లేనిది చిన్న విషయానికి కూడా అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను, అత్తయ్య గారు నేను వెళ్ళొచ్చా అని చెప్పి అత్తగారి పర్మిషన్ అడిగి మరీ వెళ్తుంది కావ్య. అలాంటిది సడన్గా ఈరోజు అది కూడా తాళాలు చేతికి ఇచ్చిన తర్వాత ఇక అందులో 5 లక్షల్లో 2 లక్షలు మాయమైన తర్వాత ఉన్న బలంగా పుట్టింటికి వెళ్ళిందంటే ఇందులో బాగా ఆలోచించాల్సిన విషయం ఉంది అని చెప్పి రుద్రాణి అంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి అయితే ఇంకా ఏమంటావు రుద్రాణి, అంతా అర్థమైపోయింది. ఎప్పుడు లేంది ఈరోజే కావ్య ఇక ఇంటిలోంచి పుట్టింటి నుంచి అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్ళింది అంటే ఇక్కడే అర్థమైపోతుంది. పాపం మళ్ళా కాదు కదా మట్టి పని చేసుకుని బతికే వాళ్ళు, ఇక వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అవసరం పడుతుంది కదా, అందుకే ఇక 2 లక్షలు తీసుకెళ్ళి పుట్టింటి వాళ్ళకి ఇచ్చినట్టుంది అని చెప్పి అంటుంది. ఇక అక్కడే అప్పటికి ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు, అసలు కావ్య గురించి ఎవరు ఏది మాట్లాడినా కొంచెంలో కొంచెం ఏమన్నా ఏమి అనుకోలేం, కానీ నువ్వు మాట్లాడుతుంటే మాత్రం నాకు విడ్డూరంగా అనిపిస్తుంది. కావ్య గురించి అంతా తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పి అనగానే తెల్లని పాలు నల్లని వల్లి నీళ్లు అనుకున్నాను, నేను కూడా అలాగే అనుకొని కావ్యని నమ్మాను, కానీ చివరాఖరికి కావ్య ఏం చేసింది అందరికీ తెలుసు కదా అనగానే ఏంటి పిన్ని ఎక్కడికి వెళ్తున్నా నువ్వు అక్కడికే వస్తావు, అయినా కావ్య ఈ పని చేసింది అంటే ఎవరు నమ్మరు. ఖచ్చితంగా కళావతి ముందు నిలువెత్తు బంగారం నిలువెత్తు డబ్బు ఉన్నా కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోదు తన క్యారెక్టర్. అలాంటి కళావతి గురించి ఇంత చీపుగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజ్ అయితే అంటాడు. నువ్వెందుకు నాన్న అనవసరంగా కోపం తెచ్చుకుంటావు, వీళ్ళందరూ కూడా ఇదిగో ఇక్కడ వరకే ఆలోచిస్తారు. నేను కదా ఇక కావ్యని నిలదీయాల్సింది, నేనే కనీసం ఆ విషయం గురించి పక్కన పెట్టేశాను. నువ్వెందుకు నాన్న వీళ్ళ గురించి అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటావు, వెళ్ళి ఇక ఫ్రెష్ అప్ అయ్యిరా భోజనం వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి వెంటనే ఇక అక్కడే ఉన్న అనామిక వచ్చి ఎందుకు అత్తయ్య గారు ఎందుకు అట్లా మాట్లాడతారు, మేమందరం కూడా కావాలని ఇక కావ్యక్కని నిందిస్తున్నామా ఏంటి, పొద్దున్న మీరు చెప్పిన మాటే కదా 5 లక్షల క్యాష్లో 3 లక్షలే ఉన్నాయి, 2 లక్షలు కనబడట్లేదు అన్నారు, అందుకే ఇక కావ్య తీసిందేమోనని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఈ ఉమ్మడి కుటుంబంలో సంపాదించి ఇక మీరొక్కరే ఏం చేసినా అది చెల్లిపోతుంది, అది మేము అడగకూడదు అంతే కదా అని చెప్పి అనామిక అంటుంది. ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని చెప్పి అపర్ణ అడుగుతుంది. ఆ మాటలకి ఇక వెంటనే నా కోడలు తప్పేం మాట్లాడింది అక్క, నువ్వు ఇక పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరుగు పెట్టినట్టు కావ్యకి తీసుకెళ్లి తాళాలు గుర్తిచ్చి పెత్తనం ఇచ్చావు, ఇక ఆవిడ గారు కావలసినంత డబ్బు తీసుకొని ఇక పుట్టింటికి దారపోస్తూ ఉంది. ఇదంతా ఉమ్మడి కుటుంబం కాదా, ఉమ్మడి సొత్తు కాదా, ఇక నీ కోడలు కాబట్టి ఇక రాజు భార్య కాబట్టి మీరు సరిపెట్టుకోవచ్చు, ఎందుకు వదలాలి, నా కోడల్ని పొద్దున్న నువ్వేమన్నావు, తాళాలు మరి నువ్వు కూడా తెచ్చావు కదా, మరి నువ్వు కూడా తీసినట్టే అని చెప్పి అన్నావు కదా, మరి సమాధానం చెప్పాలి, నా కోడలు గురించి అంత మాట నువ్వెందుకు అన్నావు అని చెప్పి దానిలక్ష్మి అంటుంది. ఇక వెంటనే సమాధానం మమ్మీ ఎలా చెప్తుంది, నేను చెప్తాను, అవును ఇప్పుడు అడుగుతున్నాను, పొద్దున్న ఇక కళావతి తాళాలు ఇంట్లో మర్చిపోయి ఆఫీస్కి వచ్చింది, ఇక ఆ తాళాలు ఇక అనామికకి దొరికాయి, అనామిక దగ్గర కూడా తాళాలు ఉన్నాయి,
ఎంతసేపు ఆ కావ్య దగ్గర తాళాలు ఉన్నాయో అంతసేపు అనామిక దగ్గర కూడా తాళాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇద్దరికి అందులో ఉన్న డబ్బులకి రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి సమానమే. అలాంటప్పుడు ఒక్క కావ్యని నిందించడంలో అర్థం ఏంటి పిన్ని అని చెప్పి రాజు అడుగుతాడు. ఆ మాటకి ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక దానిలక్ష్మి. ఎందుకు నాన్న ఇలాంటి వాళ్ళని అడగడం ఎందుకు, అయినా మనకు అంత అవసరం కూడా లేదు. ఏంటి అనామిక నువ్వు ఏంటి ఇందాక ఉమ్మడి సొత్తు లెక్కలు అడుగుతున్నావు? నీ భర్త ఈరోజే ఆఫీస్కి వెళ్ళాడు, అసలు అడగాల్సిన అవసరం నీకేంటి? నీ భర్తకు కానీ నీ మామకు కానీ ఎప్పుడు కూడా లెక్కలు గిక్కలు ఎప్పుడు అడగలేదు. నిన్న లేక ఈరోజు వచ్చి ఈరోజేంటి నా కొడుకుని నిలదీస్తున్నావు? నా కొడుకు భార్య ఈ ఇంటికి పెద్ద కోడలు, పెద్ద కోడలికి ఎంతో కొంత అర్హత ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి కానీ ఇక వెంటనే కూడా కావాలని రణరంగం కురిపిస్తావేంటి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని అదేంటి వదిన, అనామిక చేసిన తప్పేంటి? పాపం తాళాలు ఇక కావ్య ఎక్కడ ఒకక్కడ పడేసి వెళ్ళిపోయింది. ఇక తను బాధ్యతగా తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చింది. ఇక అందులో డబ్బులు లేవని నీ నోటితో నువ్వే చెప్పావు. పైగా ఇక ఇప్పుడేమో అనామికకి అలాగే కావ్యకి సమానంగా ఇక అందులో హక్కు ఉంది, ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరు తీసున్నారు అని అనడంలో ఏమన్నా భావ్యం కనిపిస్తుందా అని చెప్పి రుద్రాని అనామిక గురించి జాలిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఏంటి రుద్రాని కొత్తగా ఏంటి నువ్వు జాలి మాటలు మాట్లాడుతున్నావా? అంటే అనామికని ఈ ఇంటికి కోడలు, కావ్య ఈ ఇంటికి కోడలు కాదనమాట. అనామిక ఎంతో కోడలు, ఇక కావ్య అంతే కాదు, కావ్య ఇంటికి పెద్ద కోడలు, అనామిక చిన్న కోడలు. తన హద్దుల్లో తను ఉండాలి. లెక్కలు డొక్కలు అడగాల్సిన అవసరం తనకేంటి? ఇంట్లో ఇక 2 లక్షలు కనిపించట్లేదు. రేపు కావ్య వస్తుంది, కావ్యని అడుగుతాను. కావ్య సమాధానం తెలుసుకొని అప్పుడు ఏదన్నా మాట అంటే నేను ఒప్పుకుంటాను. అంతవరకు కావ్యని దోషి చేసి మాట్లాడితే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు అని చెప్పి అపర్ణ అంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే అక్కడి నుంచి రాజు అయితే సీరియస్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అటువైపుగా అప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు. కళ్యాణ్ జరిగిన రద్దాంతం మొత్తం వింటాడు. విన్నాక ఇక ఎవరికి ఏమీ అనకుండా ఇక సైలెంట్గా తన రూమ్లోకి తను వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కూడా ఇక లోపల భయపడుతూ అనామిక, అమ్మ బాబోయ్, అనవసరంగా నేను ఆ తాళాలు తీసుకొని వచ్చి అనవసరంగా అత్తయ్యకి ఇచ్చాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అసలు ఆ తాళాలు నేను పట్టుకోకుండా ఉండాల్సింది అని చెప్పి ఇక నిద్ర పట్టకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే కళ్యాణ్ నిద్రపోయినాడని అనుకొని ఇక వెంటనే అక్కడి నుంచి లేస్తుంది. రుద్రాని రూమ్లోకి వచ్చి ఇక రుద్రాని పిలిచి, ఏంటో నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక రేపు గనక కావ్య వస్తే ఖచ్చితంగా ఇద్దరికి సమానంగానే అడుగుతారు. అప్పుడు కావ్య ఉన్న విషయమే చెప్తుంది. ఇక నేను కూడా తీశానని నా మీద నింద వేస్తారు. ఇక ఏదో రకంగా నేను కనుక చేశానని ఈ విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నా గురించి ఇంట్లో వాళ్ళెవ్వరూ ఒక్క విషయం కూడా ఆలోచించరు అని చెప్పి ఇక వెంటనే భయపడిపోతూ, నాకెందుకో ఆంటీ ఈ విషయంలో ఇక మనం దొరికిపోతామేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పటికే కళ్యాణ్ అయితే అనామిక వెనకాలే వెళ్ళి వింటాడు. ఆ మాటలు విన్న అనామిక ఏం చేస్తుందా అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటూ ఇక అనామిక వచ్చేసరికి నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇక వెంటనే, ఏమంటావు అనామిక, ఏం జరగదు, రేపు వస్తుంది, వచ్చినాక తనకి ఇక తెలియదంటుంది. అప్పుడు ఖచ్చితంగా తెలియదంటే ఊరుకుంటామా ఏంటి అనగానే, ఏమో ఆంటీ నాకైతే భయం వేస్తుంది. ఇక ఖచ్చితంగా ఇక అసలే కావ్య చాలా తెలివిగలది. ఏదో ఒకటి చేసి ఇక కింద మీద పడి ఖచ్చితంగా మీరు నేను ఇద్దరం కలిసి దొరికిపోతామేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూశారు కదా ఇక రాజ్బాబు గారు ఎలా మాట్లాడారో, అలాగే ప్రతి పాయింట్ వెనకాల ఇక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇక ఖచ్చితంగా మనం దొరికిపోతాం. ఇక ఈసారికి ఖచ్చితంగా డబ్బులు ఇటు ఇచ్చేయండి అని చెప్పి అంటుంది. ఎందుకు అనామిక, ఎందుకు భయపడతావు అనగానే ఇక వెంటనే, లేదు రేపు గనక ఇక రూముల్లోకి వచ్చి ఏదన్నా చెక్ చేస్తే డబ్బులు బయటపడితే ఇక మీతో సహా నా మీద కూడా మచ్చపడిపోతుంది. ఎందుకు రుద్రాణి గారు ఇప్పుడు ఈ రిస్క్ తీసుకోవడం అవసరమా అని చెప్పి ఇక వెంటనే కూడా ఆ డబ్బును తీసుకొని ఇక లాకర్లో పెట్టేద్దాం అనగానే, ఏంటి ఆ లాకర్లో పెట్టడం అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? ఆ లాకర్ కీసు ఇక వదిన రూమ్లో ఉంటాయి. వదిన రూమ్లోకి వెళ్ళడం అంటే నా వల్ల కాదు అని చెప్పి అంటుంది. ఇక ఏదో రకంగా నేనే వెళ్ళి కీస్ తీసుకొచ్చి డబ్బులైతే పెట్టేస్తాను అని చెప్పి ఇక మెల్లగా నడుచుకొని ఇక అపర్ణ గదిలోకి వెళ్తుంది. ఇక
వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఇక కీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయని తెలుసుకొని మెల్లగా ఇక వెళ్ళి అక్కడి నుంచి తాళాలు కాచేసి ఇక లాకర్ని ఓపెన్ చేసి యథాస్థానంగా ఇక 2 లక్షలు అయితే అందులో పెట్టేసి లోపలికి పెట్టేస్తుంది. ఇక పెట్టేసి మెల్లగా కీస్ వేసేస్తూ ఇక వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇక కళ్యాణ్ చూసి ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకొని ఇక ఉంటే వెంటనే చేతిలో నుంచి ఇక కేసుని తీసుకొని చంపని చెళ్ళుమని కొడతాడు ఇక కళ్యాణ్ కొట్టగానే దెబ్బకి ఇక అనామిక అయితే సైలెంట్ అయిపోతుంది. అసలు నువ్వు రోజు రోజుకి ఎలా అయిపోతున్నావో తెలుసా అనామిక? ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకు నిజంగా నిన్ను ప్రేమించింది నేనేనా అని అనిపిస్తుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా మారిపోతున్నావు? రోజు రోజుకి నీలో డబ్బు వ్యామోహం పెరిగిపోతుంది. ఇక ఆఫీస్కి వెళ్ళమన్నావు, ఆఫీస్కి వెళ్తున్నాను. ఫస్ట్ నైట్ రోజు ఇక నేను లేడీస్ ప్రాబ్లం, నేను ఖచ్చితంగా పనికిరాను 3 రోజుల వరకు అని చెప్పి అన్నావు. అది కూడా నమ్మాను. అలా అని చెప్పి ఇక అంతా పై చెయ్యి నీదే అనుకుంటున్నావేమోనని సరే ఏదో ఒకటి నీకు ఉద్యోగమే ఇష్టమని ఉద్యోగానికి కూడా వెళ్తున్నాను. అంతవరకే నేను ఆలోచించాను తప్పించి నువ్వు ఇంత క్రూయల్గా ఒక మనిషిని ఇంత గట్టిగా ఒక మనిషిని ఎదురు దెబ్బ కొడుతున్నావని నాకు తెలుసుకోలేకపోయాను. కావ్య వదినంటే నీకు ఎందుకు అంత కక్ష? కావ్య వదిన్ని ఎందుకు ఈరోజు ఇలా దొంగని చెయ్యాలనుకున్నావు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే ఇక అనామిక కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకొని అది కాదు కవి గారు అనగానే అసలు నువ్వు నోట్లో నుంచి ఒక్క మాట కూడా మాట్లాడినా నేను ఏ మాట నమ్మను అనామిక. నీకు ఈ రోజే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇక రుద్రాణి గారితో చేరి ఇక మా అత్తతో చేరి నువ్వు కూడా రుద్రాణిలాగే తయారయ్యావు. ఎందుకంటే ఇంట్లో మనశ్శాంతి కానీ ఏమి కానీ ఏ రోజు మా అత్త ఉండనివ్వదు. తనకి ఎప్పుడు కూడా తన కొడుకు పై స్థానంలో ఉండాలి తప్పించి రాజ్ అన్నయ్య కానీ నేను కానీ అంతెందుకు నువ్వు కానీ రేపు పొద్దున్న పై స్థానంలో ఉంటే తను ఓర్చుకోలేదు. అలాంటి స్వభావం. అలాంటిది ఇక చెడ్డ వాళ్ళతో స్నేహం చేసి చెడ్డదానివి అయిపోతావో, మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచిగా మారుతావో నీ ఇష్టం. ఇక నిన్ను చూస్తే మాత్రం నాకు ఎప్పుడూ లేనంత కోపం అయితే ఇక రోజు వస్తూ ఉంటుంది. ఇక ఇద్దరి మధ్య ప్రేమని పోగొట్టుకోవాలంటే ఇదిగో ఇలాగే పనులు చేస్తూ ఉండు. ఇదే టైంలో ఇక మా పెద్దత్తయ్య గనక చూసే ఉంటే నీ గతి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించుకో అని చెప్పి అనగానే సారీ కళ్యాణ్, సారీ, నేను అనవసరంగా చేయరాని తప్పు చేశాను, నన్ను క్షమించు కళ్యాణ్ అని చెప్పి ఇక వెంటనే కూడా ఏడుస్తూ డ్రామా మొదలు పెడుతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే చూడ అనామిక, నువ్వు ఏమి నీ మనసులో ఉందో నాకు తెలియదు కానీ కావ్య వదిన ఎప్పుడు కూడా మన గురించి చాలా మంచిగా ఆలోచించి మన ఇద్దరికి పెళ్లి జరగడానికి మూల కారణం మా వదిన గనక లేకపోతే అసలు మన ఇద్దరం పెళ్లి చేసుకునే వాళ్ళమే కాదు, తెలుసా నీకు ఆ సంగతి అని చెప్పి ఇక వెంటనే నిజం చెప్పాలని అనుకొని ఇక వెంటనే అక్కడికే ఆపేస్తాడు. ఇక వెంటనే చెప్పాను కదా కవి గారు, ఇక తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేశాను, ఆ తప్పుని ఇక క్షమించమని అడిగినప్పుడు క్షమించాలి. ఇంక ఎప్పుడు కూడా నేను కావ్య అక్కని ఇలా తప్పు చేయను, ప్లీజ్ కవి గారు ప్లీజ్ అని చెప్పి ఏదో రకంగా కళ్యాణ్ అయితే ఏమార్చేస్తుంది. ఇక కళ్యాణ్ అయితే కీస్ని ఇక పెద్దమ్మ రూమ్లోకి వెళ్ళి పెట్టేస్తాను అని చెప్పి ఇక వెళ్ళి పెట్టేసి ఇక మామూలుగా తన రూమ్లోకి తను వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ చూస్తే కావ్య పుట్టింట్లో ఉంటూ ఇక జరిగిన విషయం మొత్తం కూడా తల్లిదండ్రులకి చెప్పేస్తుంది. రాజ్ ఇలాగా వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడని, త్వరలో ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నాడని, ఇక నాకు డైవర్స్ ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోమన్నాడని మొత్తం చెప్పి బోరుమని ఏడుస్తుంది. ఆ విషయాలన్నీ తెలుసుకున్న కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా బాధపడతారు. ఇక అంత అన్యాయం చేశారంటే నమ్మలేకపోతున్నాం. అల్లుడు గారు ఇంత ఘోరంగా ఇన్ని రోజులు మంచిగా ఉంటూ ఈ రోజు ఇక నా కూతురు జీవితాన్ని ఏ రకంగా నాశనం చేస్తారు అని చెప్పి చాలా కోపం పడతాడు ఇక కృష్ణమూర్తి. ఇక అప్పు అయితే నాయన వెళ్ళి అడగాలి, ఇలాంటి విషయాన్ని మనం అడగకుండా ఉంటే ఇక అక్క జీవితం నాశనం అయిపోతుంది. ఇక అక్క ఏ తప్పు చేసింది అడిగి తెలుసుకోవాలి. తప్పుకి పరిష్కారాలు ఉంటాయి కానీ ఏకంగా డైవర్స్ ఇచ్చి ఇంటికి పంపించేస్తామంటే కుదరదు. అక్కకి జరిగింది పెళ్ళి, ఈరోజు ఇక ఖచ్చితంగా ఇలాగే వదిలేస్తూ ఉంటే అక్కని ఖచ్చితంగా ఏదో రోజు డైవర్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, నువ్వు అలా కమ్ముగా ఉండొద్దు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అప్పు. ఇక వెంటనే కనకం అయితే చాలు అప్పు ఊరుకో, ఎందుకు అంత కోపం పడుతున్నావు, ఏదో విషయంలో ఇక ఖచ్చితంగా తెలుసుకుంటారు, మేము పెద్దవాళ్ళు ఉన్నాం, నువ్వెందుకు ఆవేశపడతావు అనగానే ఏంటి ఆవేశపడేది, అక్క
అక్క అలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇక ఆ అక్క ఇంటికి ఎంతగానో ఎప్పటి నుంచో ఎన్నో చేసింది, అయినా కూడా కొంచెం కూడా ప్రేమ లేకుండా అక్కని వదిలించుకోవాలనుకుంటే ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారేంటి అనగానే, నువ్వు ఆపవే అప్పు, ఇక బావగారు ఏమీ అక్కని వదిలేయట్లేదు, కావాలని ఈ విషయంలో ఎంతో కొంత ఆలోచిస్తే అర్థమవుతుంది అనగానే, ఏం మాట్లాడుతున్నావే కనకం అని చెప్పి అంటాడు. వెంటనే ఇక మన అమ్మాయే చెప్పింది కదయ్యా, ఇక శ్వేత అన్న అమ్మాయితో కావాలని డ్రామా చేసి తన మనసుని విరిచేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, విన్నానమ్మా అని చెప్పింది కదా కావ్య, అంటే ఖచ్చితంగా శ్వేత అన్న అమ్మాయితో డ్రామా ఆడుతున్నారు. ఇక అల్లుడు గారు ఎందుకు ఆడాల్సి వస్తుంది, అసలు ఎందుకు ఇక కావ్య మనసు విరిచేయాల్సి వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. అంటే అల్లుడు గారి మనసులో ఏదో బలమైన కారణం ఉంది, ఆ బలమైన కారణం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కనకం అంటూ ఉంటే, ఇక వెంటనే కావ్య అయితే ఇక ఏదైనా ఇక ఆయన మనసులో అయితే నేను లేనమ్మా, ఖచ్చితంగా నా మొహం మీదే ఆయన చెప్పారు, నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ రాదు, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతే చాలా సంతోషం అని చెప్పి నా మొహం మీదే చెప్పారమ్మా అని చెప్పి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కూడా ఇక నైట్ అయితే ఏమి తినకుండా కావ్య అలానే పడుకుంటుంది. చూడమ్మా కావ్య, నువ్వు ఈరోజు తిండి మానేస్తావు, రేపు తిండి మానేస్తావు, కానీ 2 రోజుల తర్వాతైనా ఖచ్చితంగా తినాలి కదమ్మా, మనుషులు బ్రతికేది తినడం కోసం, అలాంటిది నువ్వు తిండి మానేసి ఏం సాధిస్తావు చెప్పు, రేపు పొద్దున్న ఖచ్చితంగా ఇక అల్లుడు గారు చేసింది తప్పని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడానికి వస్తారు, అప్పుడు నువ్వు చేసింది నీకే ఒక్కసారి అర్థం చేసుకోమ్మా, తినమ్మా, ఈ ముద్ద తిను అని చెప్పి బ్రతిమలాడుతుంది కనకం. ఇక కావ్య అయితే నాకు అస్సలు ఆకలి వేయట్లేదమ్మా, రేపు పొద్దున్న తింటాను, ఈ రోజుకి నన్ను ఇక వదిలిపెట్టమ్మా, నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది, ప్లీజ్ అమ్మా నన్ను ఒక్కదాన్నే వదిలేసి మీరు పడుకోండి అని చెప్పి బాధపడుతూ అలానే కుమిలిపోతూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇక ఇటు చూస్తే దుగ్గిరాల వారి ఇంట్లో కావ్య లేకపోవడం వల్ల ఆ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంటి పొద్దున్నే లేచి అందరికీ కాఫీలు టీలతో అందరికీ ఇక కప్పులతో వేడివేడిగా అందించేసే కావ్య లేదు. ఇక అలానే దేవుడు రూమ్ కూడా అలాగే క్లోజ్ చేసి ఉంటుంది, ఒక్క దీపం కూడా పెట్టరు. ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే ఇక పొద్దున్నే కావ్య ఉంటే పొద్దున్నే దేవుడు స్తోత్రాలతో దేవుడి గదిలో ఇక ఎంతో మంచిగా అంగరంగ వైభవంగా పూజ జరిగేది. ఇటు వంటగదిలోకి వచ్చి అందరికీ ఏమి కావాల్సి వస్తే అవి అందరికీ చేతికి అందించేసేది. కావ్య ఉంటే ఆ కళే వేరు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇక భర్తతో. ఇక సీతారామయ్య నా మనవరాలంటేనే మరి అంతే, పేరుకు తగ్గ నిజంగానే కళావతి అని చెప్పి రాజు ఎందుకు పిలుస్తాడు ఇప్పుడు అర్థమైంది, మన ఇంటికి కళ అని కావ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో వాకింగ్కి వెళ్ళి అప్పుడే వస్తాడు రాజ్ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విని, ఏంటి వీళ్ళిద్దరూ కావ్య గురించి తెగ పొగిడేస్తున్నారు, ఇక కొన్ని రోజుల వరకే కావ్య ఇంట్లో ఉంటుంది, తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమైపోతుంది ఈ ఇల్లు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అపర్ణ అయితే రాజ్కి ఫోన్ చేయరా, కావ్య వస్తుందన్నావు కదా, కావ్య బయలుదేరిందేమో లేదో ఫోన్ చెయ్యి, లేదంటే నువ్వే వెళ్ళి తీసుకొనిరా అని అంటుంది. ఆ మాటలకి ఇదేంటి మమ్మీ ఇక ఎప్పుడు వెళ్ళిపోతుందా కావ్య, ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే మమ్మీ ఇక కావ్య గురించి ఇంత ఇదిగా ఫోన్ చేసి మరీ రమ్మని చెప్తుంది. ఇక ఏం జరుగుతుంది అసలు, కావ్య అంటే ఎందుకు వీళ్ళందరూ ఇంత ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక ఇంతలో ఇక కావ్య అయితే ఇక పుట్టింటి నుంచి బయలుదేరుతుంది. అమ్మ నేను పుట్టింటికి నేను అత్తగారింటికి వెళ్తున్నాను, ఖచ్చితంగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఇక మా అత్తగారికి నేను అప్పచెప్పవాలి, ఇక అప్పచెప్పి అక్కడి నుంచి బట్టలు తీసుకొని వచ్చేస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే కళ్ళు తుడిచి నేను కూడా వస్తాను పదమ్మా అని చెప్పి అంటాడు. వద్దు నాన్న, మీరు రావద్దు, మీరు వస్తే మీరు తట్టుకోలేరు, ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరిగితే మీరు ఏదో ఒకటి ఇక మీ కూతురు మీద ప్రేమతో నోరు జారితే నేను తట్టుకోలేను, వద్దు నాన్న, అవసరమైతే నేనే చెప్తాను, అప్పుడు వద్దురు కానీ నేనైతే వెళ్తున్నాను అని చెప్పి ఇక వెంటనే కావ్య అయితే చాలా ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. ఇక నైట్ అంతా ఏమి తినకపోవడం తను చాలా నీరసం అయిపోతుంది. ఇక ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే ఇక అక్కడే అపర్ణ ఇక హాల్లో కూర్చొని ఉంటుంది. కావ్య చాలా నీరసంగా ఇక గుమ్మం ముందుకి వస్తూ ఉంటుంది. కావ్యను చూసి చాలా సంతోషపడుతుంది అపర్ణ. అమ్మయ్య కావ్య వచ్చేసింది అని చెప్పి చాలా సంతోషంగా
కావ్య అని చెప్పి దగ్గరకు వెళ్ళగానే ఇక కావ్య లోపలికి వస్తూ అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే కూడా వంటగదిలోకి వెళ్ళి చకాచక అందరికీ అంత నీరసంగా ఉన్న కాఫీలు తీసుకుని వస్తుంది. ఇక అవసరం లేదు, మేము పెట్టుకుంటాం కదా, నీకెందుకు శ్రమ, నువ్వు వెళ్ళి ఇక నువ్వేదో ఒకటి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పి అంటుంది. ఇక అపర్ణ, లేదు అత్తయ్య గారు, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అని చెప్పి అనగానే, ఏంటి కావ్య, ఏంటి నీ మొహం చూస్తే చాలా ఘోరంగా నీరసంగా ఉంది, నీకు ఒంట్లో బాలేదా, అసలు ఇంట్లో ఏమి చెప్పకుండా అలా ఎలా వెళ్ళావు, ఇక్కడే ఉంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం కదా అని చెప్పి అపర్ణ చాలా ప్రేమగా మాట్లాడుతుంది కావ్యతో. కావ్య ఇక అపర్ణ అలా మాట్లాడుతుంటే చాలా సంతోషపడుతుంది. కానీ ఇక 3 నాళ్ళ పండుగ ముచ్చటే ఈ ఇంట్లో నా స్థానం అని చెప్పి మనసులో అనుకుంటూనే ఇక ఇందిరాదేవికి అలాగే అక్కడే ఉన్న సీతారామయ్య కూడా కాఫీలు అందిస్తూ, ఇక కూర్చోమ్మా, మా అందరికీ ఎప్పుడూ అందించడమేనా, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని కాఫీ తాగు అని చెప్పి ఇక పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కావ్య అలా కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఒక్కసారిగా, అయ్యో కావ్య ఏమైందమ్మా అని చెప్పి ఇక ఇందిరాదేవి అరుస్తూ ఉంటే అపర్ణ వచ్చి పట్టుకోగానే ఇక కావ్య స్పృహ కోల్పోయిన కావ్యని చూసి ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతుంది. కావ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అసలు లేకుండా అలానే ఉండిపోతుంది. ఇక వెంటనే కూడా అప్పటికి ఇక చాలా మంది వరకు, కొంతమంది కనీసం లెగరు. ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ వరకే ఉంటారు. ఇక అప్పటికే రాజ్ వాకింగ్కి వెళ్ళి వస్తాడు కాబట్టి రాజ్ రూమ్లో ఉంటాడు. ఇక అదే టైంలో కళ్యాణ్ కూడా వస్తూ ఉంటాడు. ఇక వదిన పడిపోవడం చూసి వెంటనే కూడా కావ్య వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక కావ్య అట్లానే ఉంటుంది. ఇక వెంటనే, ఏమైంది కళ్యాణ్, కావ్య ఎందుకు ఇలా అయిపోతుంది, అసలు తన మొహం చూస్తుంటే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, నువ్వు ఇక మీ వదినికి చాలా క్లోజు, ఏదన్నా కూడా నీతో అన్నీ చెప్పుకుంటుంది, ఏం జరుగుతుందిరా అని చెప్పి ఇక అపర్ణ అయితే అడుగుతుంది. ఇక అప్పటికి ఇక కళ్యాణ్ మనసులో ఇక ఖచ్చితంగా అన్నయ్య గురించి చెప్పేయాలి, చెప్పకపోతే ఇప్పటికీ ఇక కావ్య వదినికి అన్యాయమే జరుగుతుంది అని చెప్పి వెంటనే కూడా ఇక రాజన్నయ్య అంతా రాజన్నయ్య మూలంగానే కావ్య వదిన ఇలా అయిపోతుంది, కావ్య వదిన రోజుకి లోపల బెంగ పెట్టుకుంటుంది, తన జీవితం నాశనం అయిపోతుందని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, అవును పెద్దమ్మ, ఇక ఈ మధ్య రాజన్నయ్యలో చాలా మార్పే వచ్చింది, రాజన్నయ్య ఇక వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు, ఇక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఇక నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అని చెప్పి ఆఫీస్లో ఇక కావ్య వదినతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళి దించేశాడు. ఆ సంగతి మీకు చెప్పకుండా తను ఇక వేరే రకంగా చెప్పి ఇక ఆ మాటతో ఇక వెళ్ళిపోయాడు. జరిగిందంతా ఇది పెద్దమ్మ, అసలు కావ్య వదిన ఎంత ఘోరంగా అయిపోతుందో, తిండి నీళ్లు మానేసి ఇక రాజన్నయ్య కోసమే తను బ్రతుకుతుంది, అలాంటి ఇక వదినని ఇంత క్షోభకి గురవుతున్నాడు అన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు. ఇక చెప్పడంతో దెబ్బకి అక్కడే అందరూ కూడా ఇక ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కూడా ఆ మాటలన్నీ విని చాలా బాధపడతారు. ఇక వెంటనే అపర్ణ అయితే చాలా కోపంతో కావ్య నార్మల్ స్థితికి వస్తుంది. నార్మల్ స్థితికి రాగానే ఇక వెంటనే కూడా వాటర్ని తీసుకుని ఇచ్చి, చూడు కావ్య, నువ్వు ఎందుకు ఈ రకంగా అయిపోతున్నావో నేను నిన్ను అడగను, కానీ ఒక ఆడదానిగా నాకు నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఇక నా కొడుకు రాజ్ గురించి నాకు అంతా తెలుసు, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా కోడలుగా అనుకోలేదు, కానీ నీ విషయంలో నేనే మారిపోయాను. నీ సంస్కారాన్ని చూసి, నీ మంచితనాన్ని చూసి దుగ్గిరాల వారి ఇంటి కోడలికి కావలసిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయని తెలుసుకొని నీ చేతికి ఈ ఇంటి పెత్తనం తాళాలు చేతిలో పెట్టాను అంటే అక్కడే అర్థం చేసుకో, నిన్ను ఎవరు ఈ ఇంట్లో నుంచి పంపించలేరని. ఇక రాజు విషయానికి వస్తావా, వాడు ఏం చేసినా వాడి వెనకాల ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. వాడు నీ విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో వాడిని నేను అడిగి తెలుసుకొని వాడు చేసేది తప్పు దోవలో వెళ్తున్నాడని వాడికి నేను అడుగుతాను. అంతవరకు నీ మనసులో ఉన్నది నువ్వు ఎవరికి చెప్పుకోవద్దు, నీ మనసు నుంచి తీసేసే. వాడు నువ్వు ఎప్పుడు కలిసే ఉంటారు, మీ ఇద్దరికి పెళ్లి జరిగింది. ఆ బ్రహ్మముడి విడదీయడానికి ఎవరు తరహా కాదు. ఇక ఆ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా విషయం అంతా అడిగి 4 చీవాట్లు పెట్టి దాన్ని ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే, లేదు మమ్మీ, లేదు పెద్దమ్మ, ఇక ఆ శ్వేత అన్న అమ్మాయితో కూడా అన్నయ్యకి సంబంధం లేదు,
అని చెప్పి అంటాడు. అదేంట్రా సంబంధం లేకపోవడం ఏంటి, ఇప్పుడే కదా తన్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడని అని అంటే, అదంతా నిజమే పెద్దమ్మ, కానీ కావ్య వదిన మనసు విరిచేయడానికి ఇక శ్వేతన అమ్మాయితో కావాలని తిరుగుతున్నట్టు డ్రామా చేస్తున్నాడు. ఆ మాట కూడా అన్నయ్య అనగా నేను విన్నాను అని చెప్పి అనగానే, అంటే ఇటు శ్వేతతో అన్న అమ్మాయితో తిరగట్లేదు, ఇటు కావ్యని వదిలించుకోవాలి. ఏంటి వీడి ప్లాను, అసలు కావ్యలో వీడికి ఏమి నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని గట్టిగా నిలదీస్తాను. ఈరోజు రాజ్ని ఏదో రకంగా అడిగి వాడు ఏం కారణాలు చెప్తాడో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక వెంటనే కూడా ఇక స్వప్న వస్తుంది. స్వప్న వచ్చి రావడంతో ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది అన్న విషయం తెలుసుకొని ఇక వెంటనే కూడా, ఏంటి కావ్య, నీ మనసులో ఉన్న బాధని ఈ ఇంట్లోనే నేను అక్కని ఉన్నాను కదా, నాకు చెప్పుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇంత డీలా అయిపోతున్నావు, కనీసం అన్నం తిని ఎన్ని రోజులు అయిందే, ఎంత బక్క చిక్కిపోయావో తెలుసా అని చెప్పి ఇక స్వప్న బాధపడుతూ ఉంటుంది. పద నువ్వు నేను కలిసి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్దాం అని చెప్పి అనగానే, వద్దు నేను హాస్పిటల్కి రానక్క, నాకంతా బాగానే ఉంది అని చెప్పి ఇక లైట్గా ఇక కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అని చెప్పి కూర్చుంటుంది. ఇక వెంటనే కూడా స్వప్న ఇక హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక కార్ని డ్రైవర్ని తీయమంటుంది. ఇక వెంటనే కావ్య అలాగే ఇక అక్కడే ఉన్న స్వప్న ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటే వెంటనే కూడా అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఇక నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే అపర్ణ, నేను కూడా వస్తాను పదండి, హాస్పిటల్కి వెళ్ళి అసలు కావ్యని ఇక ఖచ్చితంగా అన్ని విధాలుగా ట్యాబ్లెట్స్ అన్నీ రాయించుకొని తీసుకొని వస్తాను, నా కోడల్ని నేను ఇలా వదిలేను అని చెప్పి ఇక అపర్ణ కూడా కావ్య వెనకాలే వెళ్తుంది. కావ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళగానే ఇక డాక్టర్ అయితే చెక్ చేస్తూ ఉండగా బయట టెన్షన్గా ఇక స్వప్న అలాగే అపర్ణ కళ్యాణ్ అయితే ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే డాక్టర్ అయితే రిపోర్ట్స్ అన్నీ చూసి చెక్ చేసి ఇక ఖచ్చితంగా ఇక గుడ్ న్యూసే అని చెప్పి బయటకు వస్తుంది. అపర్ణ అయితే టెన్షన్తో, డాక్టర్ గారు నా కోడలు ఎందుకు అలా కళ్ళు తిరిగి పద్దాక పడిపోతుంది, తన మనసులో కొంచెం బాధ అయితే ఉంది, కానీ తను అలా పద్దాక కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పి అనడంతో, తను ఇక కళ్ళు తిరగడం అనేది సహజం కదా, ఇక ప్రెగ్నెంట్ విషయంలో ఎవరికైనా ఒక్కొక్కరికి ఇలా జరుగుతూనే ఉంటుంది, అది సహజం అనగానే, ఏంటి డాక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఎస్ మీరు విన్నది కరెక్టే, ఆమె ప్రెగ్నెంట్, మీ కోడలికి ఇక 2nd మంత్ రన్నింగ్లో ఉంది, అందుకే తను కళ్ళు తిరుగుతూ తను కొంచెం నీరసంగా ఉంది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఒక్కొక్కరికి వామిటింగ్స్ అని, కొంతమందికి కళ్ళు తిరగడం అనేది సహజమే. ఇక తను చాలా వీక్గా ఉంది, తనకి ఇక మంచిగా బ్లడ్ పడడానికి టానిక్లు రాసిస్తున్నాను, ఇక ట్యాబ్లెట్స్ 2 పూట్ల వేసుకోవాలి, ఇక తను కూడా ఇక రెస్ట్ మీద ఒక 2-3 మంత్స్ అయితే హ్యాపీగా తను ఎంజాయ్గా ఉండాలి, అప్పుడే తనకి తన బిడ్డకి లోపల క్షేమంగా ఉంటుంది అని చెప్పి డాక్టర్ అయితే ఇక గుడ్ న్యూస్ని అయితే షేర్ చేస్తుంది. ఇక వెంటనే అక్కడ స్వప్న, కళ్యాణ్ ఇక అపర్ణ ముగ్గురు కూడా చాలా సంతోషపడిపోతారు. ఇక కావ్య ప్రెగ్నెంటా అని చెప్పి ఆ మాట వినగానే అపర్ణకైతే వెంటనే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి, ఇక ఎమోషనల్ అయిపోతుంది. నాకు ఇక మనవరాలు పుట్టబోతున్నారా అని చెప్పి చాలా సంతోషంతో ఇక కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే, పెద్దమ్మ ఇంత మంచి గుడ్ న్యూస్ ఇక మనకి వింటూ ఉన్నాం, కానీ కావ్య వదినకి ఇక రాజన్నయ్యకి ఇద్దరికి మీద ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, కానీ ఇక రాజన్నయ్య ఈ మధ్య ఎందుకు ఇలా తయారయ్యాడో అసలు అర్థం కావట్లేదు, ఇంత మంచి విషయం పెట్టుకొని కావ్య వదిన్ని పుట్టింటికి పంపించేయాలని అనుకుంటున్నాడు అని చెప్పి కళ్యాణ్ అంటే, వాడికి నేను ఈరోజు వాడిని ఏం చేస్తానో నాకే తెలియదు, వాడు ఏమనుకుంటున్నాడు, ఇక కావ్యని ఏదో ఒకటి చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అంత మాత్రానికే వాడు ఇక ఈ రకంగా పుట్టింటికి పంపించేస్తాను అని అనడం ఏంటి, అయినా కావ్యని వాడు కాదు కదా ఆ భగవంతుడి దిగి వచ్చిన నా కోడలుగా ఎవరు నా కోడల్ని బయటికి పంపించేది ఎవరూ లేరు, రేపో మాపో నాకు మనవరాలో పుడుతుంది, ఇక వాడిని దారిలో పెడుతుంది అని చెప్పి నవ్వుకుంటూ ఇక కావ్య దగ్గరికి వస్తుంది.
కావ్య లేచి కూర్చునేసరికి డాక్టర్ అయితే ప్రెగ్నెంట్ విషయం చెప్తారు. ఇక ప్రెగ్నెంటా నేనా అని చెప్పి ఇక షాక్లో ఉంటుంది కావ్య షాక్లో ఉంటుంది. కానీ ఇక జరిగిన విషయాలన్నీ కూడా కావ్యకి అన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ ఉంటే ఒకరోజు రాజ్తో పాటు ఇక రిసార్ట్స్లో ఇక కళ్యాణ్ పెళ్లిలో ఇక డ్రింక్ చేయడం వల్ల మత్తులో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఇక వెంటనే అంటే ఆ రోజు జరిగిన దానికి ఇక ఈరోజు నేను తల్లిని అయ్యానా అని చెప్పి ఇక షాక్లో ఉంటుంది కావ్య. ఇక అప్పటికి అపర్ణ ఇక కళ్యాణ్ స్వప్న ముగ్గురు సంతోషపడుతుంటూ కావ్యని పట్టుకొని నువ్వు తల్లివి కాబోతున్నావు కదా, కాంగ్రాచులేషన్స్ అంటే కాంగ్రాచులేషన్స్ అని చెప్పి ముగ్గురు కూడా చాలా సంతోషంగా చెప్తారు. ఈ మంచి విషయాన్ని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి అనగానే ఆవు కళ్యాణ్ ఫోన్ చేయొద్దు అని చెప్పి కావ్య అంటుంది. అనగానే ఇక అపర్ణ వెంటనే ఒరే కళ్యాణ్ ఇక తిన్నగా ఇంటికి వెళ్ళి ఇక ఇంట్లోనే ఉన్న రాజ్కి కావ్య నోటితోనే చెప్పిద్దాం, అప్పుడు వాడు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి కారులో బయలుదేరతారు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.